హాయ్ బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రైకి కావాల్సినవి అరకిలో బెండకాయలను మంచిగా కడిగి మన క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకొని కొంచెం ఆరిపోయాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి 2 స్పూన్ల ధనియాలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోకి 1 స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. వీటిని అదే కడాయిలో మనకు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బెండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కొంచెం రిస్క్ అనుకోకుండా మంచిగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఈ మొత్తం మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయినాక తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి 1 కప్పు పల్లీలను వేసి అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ముందుగా బెండకాయలను ఫ్రై చేసుకున్న బౌల్లోకి ఈ పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలు తీసాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వాటిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా బెండకాయలను ఫ్రై చేసుకున్న బౌల్లోకి ఈ పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయల గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అదే కడాయిలోకి పచ్చిమిరపకాయలు మొత్తం తీసాక ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని తీసుకొని ఆ బెండకాయల్లో వేసుకోవాలి. అన్నీ ముందుగా ఫ్రై చేసుకున్న బౌల్లోకి వేసుకున్నాక బెండకాయలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి ఈ బౌల్ని. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలను, జీలకర్రను వేసి దంచుకోవాలి మంచిగా. అంటే రోట్లో ఉంటే రోట్లో దంచుకోవచ్చు, లేదా దీంట్లో దంచుకున్నా మంచిగానే ఉంటుంది. మొత్తం మంచిగా దంచుకున్నాక దాంట్లో వెల్లిపాయలను కూడా వేయాలి. ఈ వెల్లుల్లిని కూడా వేసి దంచేసుకోవాలి మంచిగా. మొత్తం దంచుకున్నాక దాంట్లోకి 2 స్పూన్ల కారం, మీ రుచికి తగినంత కారం వేసుకోండి. నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. 2 స్పూన్ల కారానికి 1.5 స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు వేసి దీన్ని మంచిగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఎందుకంటే కిందంగా ధనియాల పౌడర్, జీలకర్ర అవి ఉంటుంది కదా, ఈ కారానికి పట్టేంతగా స్పూన్తో కలుపుకున్నాక ఒకసారి దంచుకుంటే బాగుంటుంది. దంచేసుకున్నాక మనం ముందుగా దంచిన ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి స్మెల్ మొత్తం ఈ కారానికి పట్టేలాగా మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. దంచుకుంటే ఈ కారానికి ఆ స్మెల్ మంచిగా పడుతుంది. మనం ఫ్రై చేసుకున్న బెండకాయల్లోకి ఈ కారాన్ని వేయాలి. మొత్తం కారం వేసాక మొత్తం ముక్కలకు కలిసేలాగా మెల్లగా కలుపుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై మనకు దేంట్లోకి తిన్నా మంచిగా ఉంటుంది. పప్పుచారు, ఏదైనా రసం ఇట్లాంటివి పెట్టుకొని సైడ్కి పెట్టుకొని తిన్నా మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. కొంచెం బెండకాయలు వేయించుకోవడమే పెద్ద పని, కానీ నార్మల్గా ఇదంతా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి. ఇది మొత్తం మంచిగా ముక్కలకు పట్టేసింది. అయితే దీన్ని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. మంచిగా బౌల్లో వేసుకొని పెట్టుకొని మీకు వేడి వేడి అన్నంలో తిన్నా మంచి టేస్ట్ ఉంటుంది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. కామెంట్స్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.